హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద గ్లిమ్స్ ఆఫ్ విశ్వంబర. సో ఇంకా కొద్దిగా బేసిక్గా లేట్ అయింది. సో ఇంకేమనుకోకండి. సో ఇంకా గ్లిమ్స్కి వచ్చేస్తే మాత్రం బాగా అనిపిస్తుంది చెప్పొచ్చు. బేసిక్గా లాస్ట్ టైంకి పోల్చుకుంటే ఈ టైం బాగుందా విఎఫ్ఎక్స్ అంటే అఫ్కోర్స్ అది బాగుంది, ఇది అన్నీ బాగుంది. విఎఫ్ఎక్స్ అయితే మాత్రం మనకి మేజర్గా బాగుండే విఎఫ్ఎక్స్ దింపాలి ఈసారి అనుకుంటూ కొద్దిగా జాగ్రత్త పడుతూ మనకి ఈసారి బరిలోకి అయితే దిగిందని చెప్పొచ్చు విశ్వంబర టీం. సో ఇంకా మన మెగాస్టార్ గారి పుట్టినరోజు ఇంక రేపు ఉంది కాబట్టి ఈరోజు కొద్దిగా అర్లీగా మనకి గ్లిమ్స్ అయితే చూపించారు చెప్పొచ్చు. సో మేజర్లీ ఇంకా లాస్ట్ టైం వచ్చిన దానికన్నా బాగుంది, కానీ దీంట్లో స్టోరీ లైన్ మనకి ఏమంత అర్థం కాదు. ఇంకా మనకి ఇంకా గ్లిమ్స్ వచ్చి ఇంకా ట్రైలర్లు వచ్చేది ఉంది, కానీ సో ఇంకా దీంట్లో మనం కొద్దో గొప్ప చూసుకుంటే అక్కడ విఎఫ్ఎక్స్ అట్లాంటివి, సో అక్కడ మనకి ఇంకో ప్లానెట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఈరోజు వచ్చిన దీంట్లో ఆ స్కార్పియో ఏదైతే ఉంది ఇంకా దాని నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఆ స్టార్టింగ్ నుంచే మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అనేది కలుగుతుంది అని చెప్పొచ్చు. గ్లిమ్స్లో ఫెంటాస్టిక్ ఉందని చెప్పొచ్చు. ఇంకా లాస్ట్లో ఆ కన్ను షాట్ కూడా బాగుందని చెప్పొచ్చు. సో దాన్ని చూస్తుంటే ఏదో ఒక పెద్ద క్రియేచర్ ఉన్నట్టుంది, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్తో కూడినటువంటి ఉన్నట్టుంది. ఎందుకంటే చెప్పారు ఆల్రెడీ సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ కాబట్టి దాని గురించి జాగ్రత్త పడుతుందని చెప్పొచ్చు టీం. ఎందుకంటే ప్రీవియస్ ఫిలిమ్స్ ఏదైతే వచ్చిందో నెగిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈసారి ఈ టీం జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే విశ్వంబర విఎఫ్ఎక్స్లో మెయిన్ కాన్సన్ట్రేషన్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే మనకి తెలిసిపోతుంది ఇప్పుడు ఆ స్టోరీ లైన్ ఇంకా అవన్నీ తెలిసిపోతుంది మనకి, ఇట్లా ఉండబోతుంది ఇట్లా ఉండబోతుంది. సో విఎఫ్ఎక్స్ మనకి గ్రాండ్గా ఉండాలి కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటూ పోస్ ఇంకా నెక్స్ట్ ఇయర్ దీనికి సంక్రాంతికి రావాల్సి ఉండే ఫిలిము ఇంక సమ్మర్కి అయితే పోస్ట్ అయితే చేసుకోవాలి. సో మంచిదే, ఎందుకంటే మనకి బాగా ఏంటది విఎఫ్ఎక్స్ బెటర్గా చూపించాలి అనేటువంటి ఒక ప్రయత్నం. సో ఇదైతే మనకైతే బాగా నచ్చింది. సో ఇంక మనకి విశ్వంభరలో మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మాత్రం ఆ లుక్స్ తోటి సూపర్గా మనకి యాక్టింగ్ పరంగా ఏంటి మనకి బాస్ ఎప్పుడు రైటే. సో ఇంకా విశ్వంబర దీంట్లో వశిష్ఠ గారైతే డైరెక్టర్గా ఉన్నారు. మనకి లాస్ట్ ఫిలిం వాళ్ళు ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే బింబిసారా ఉంది, ఇంకా దాంట్లో ఆ మిర్రరింగ్ కాన్సెప్ట్లో తీసుకొచ్చారు. ఇంక దీంట్లో ఇదేదో చూపిస్తున్నారు కాబట్టి దీన్ని కొద్దిగా బెటర్ చేసినట్టున్నారు. దానికంటే బింబిసార కంటే దీన్ని బెటర్ చేసినట్టున్నారు. ఎందుకంటే మనకి బింబిసార బాగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు దాని నుంచి ఇంకా బెటర్గా తీస్తారని చెప్తే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండాలి కాబట్టి వీళ్ళు ఆ టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ని కొద్దిగా బెటర్గా చూపించేటువంటి ప్రయత్నాన్ని తీసుకొచ్చారు అనిపిస్తుంది ఇప్పుడు వశిష్ఠ గారు అయితే. సో విచ్ ఈజ్ గుడ్ మనకి, ఎందుకంటే బింబిసార అనేది ఒక మనకి నచ్చినటువంటి సినిమా. ఇప్పుడు అక్కడ కళ్యాణ్ రామ్ గారు మనకు తెలిసింది రాజు వస్తాడు, ఇంకా ఈ యుగానికి వస్తాడు, ఇంకా అలాంటివన్నీ చూపించారు. ఇంకా దీంట్లో మనకి ఈ వరల్డ్ ఇప్పుడు డిఫరెంట్ ప్లానెట్కి పోతుందా, లేదా మిగతా గ్రహాలు ఎన్ని కొత్త గ్రహాలకు చుడుతుందా అనేటువంటి ఒక ఆ ట్రావెలింగ్ అనేటువంటి తీసుకొస్తున్నారు అనేటువంటిది మనకి తెలుస్తుంది. కానీ ఇది ఏదో మనకి ఇంకా తెలియదు, ఆ ట్రైలర్ వస్తే మనకి తెలుస్తుంది. సో మనం ఈ గ్లిమ్స్ చూసి కొద్దిగా ఆ అంచనాలు అయితే వేసుకుంటాము కాబట్టి ఈ అంచనా ప్రకారం ఇలా ఉండబోతుంది అని ఒక క్లారిటీ వచ్చింది. సో ఇంకా చూద్దాం, కానీ వశిష్ఠ గారి మీద నమ్మకం పెట్టవచ్చు. ఎందుకంటే మనకి వాళ్ళ ఫిలిమ్స్ బాగా అనిపిస్తాయి కాబట్టి. బింబిసార్ నాకు కూడా బాగా అనిపించింది నాకు, సో ఈసారి కూడా బాగా అనిపిస్తుంది. కొన్ని దీనికి విజువల్స్ ఆ విఎఫ్ఎక్స్ అనేటువంటిది బెటర్గా ఉండాలి, ఉండబోతుంది. సెకండ్ హాఫ్ ప్యూర్లీ ఆ విఎఫ్ఎక్స్ అంటే మనకు అర్థమైపోతుంది, ఓహో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ చుడుతున్నారేమో. ఎందుకంటే చేతిలో క్రియేచర్స్ ఒక హై చూస్తాం మనం లాస్ట్లో ఒక షాట్లో చిరంజీవి గారి చేతిలో. సో స్టార్టింగ్లో ఆ స్కార్పియో అంటే పెద్దది, అది కొద్దిగా క్రియేచర్ పెద్దగా ఉంది కాబట్టి డిఫరెంట్ ప్లానెట్లో ఏదైనా ఉన్నట్టున్నారు. సో అక్కడ ఫైట్స్ అవన్నీ చూస్తుంటే మనకి కొత్త కొత్త మాస్క్లు పెట్టుకున్న జనాలు, సో కొత్త 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 రకంగా చుట్టున్నట్టుంది అది ఏదైతే ఉందో మనకి. సో దీని ప్రకారంగా చూసుకుంటే విఎఫ్ఎక్స్ ఎక్కువ మనకి స్ట్రాంగ్గా బ్యాక్గ్రౌండ్గా నిలవాల్సి ఉంటుంది, మనకి బ్యాక్ బోన్లో నిలిచి ఉంటుంది కాబట్టి మనకి విఎఫ్ఎక్స్ స్ట్రాంగ్గా ఉండాలి అని తెలుస్తుంది. సో ఇంకా ప్రీవియస్ ఫిలిమ్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని
ఆ విశ్వంబర టీం అయితే ఈసారి మనకి బెటర్గా ఆడియన్స్కి ఇవ్వాలి అనేటువంటి ఫీల్ అయితే తీసుకొస్తున్నారు కాబట్టి విచ్ ఇస్ గుడ్, మనకు అదే కావాలి. సో మెగాస్టార్ చిరంజీవి గారి ఫిలిం అంటే మనకి ఎక్కువ కుతూహలంతో ఉంటాం కాబట్టి మనకి ఇంకా కొద్దిగా ఆ బెటర్గా చూపిస్తే అది సాలు అనిపిస్తుంది. కానీ ఇలాంటిటువంటి గ్రాండ్ విఎఫ్ఎక్స్ ఎప్పుడు జరగలేదు మనకు. ప్రీవియస్గా ఈ చిరంజీవి గారిది ఏదైనా ఉందా విఎఫ్ఎక్స్ అట్లాంటి గ్రాండ్ అంటే అప్పుడు వచ్చింది అంజీ. దాని తర్వాత ఇలాంటిది ఒక కాంటెంట్కి వీళ్ళైతే అడుగు పెట్టలేదు. కానీ ఈసారి కొద్దిగా కొత్తగా రావాలి అనేటువంటి ప్లాన్లు వస్తున్నారు కాబట్టి సో మనకి ఇది కూడా కావాలి ఇలాంటిది. ఎందుకంటే విఎఫ్ఎక్స్ మనకి కావాలి, అట్లాంటిటువంటి క్రియేచర్ని చూపించాలి. సో మనకి గ్రాండ్ విజువల్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనేటువంటివి ఉంటాయి. యాజ్ ఎ ఆడియన్స్గా మనకు కూడా గ్రాండ్ విజువల్స్ మనం చూడాలి అంటే విఎఫ్ఎక్స్ స్ట్రాంగ్గా ఉండాలి అఫ్కోర్స్. సో ఇంకా ఇది అని చెప్పొచ్చు. సో విశ్వంబర టీమ్ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాం. సో చిరంజీవి గారికి మెనీ మెనీ థ్యాంక్స్ ఆఫ్ ద బర్త్డే అని చెప్పుకుంటూ సో ఇంకొకసారి మనం గ్లిమ్స్ని అయితే చూసుకుంటూ సో చిరంజీవి గారికి అంటే బర్త్డే విషెస్ చెప్పుకుంటూ మనం ఈసారి సైన్ అప్ చేస్తున్నాం వీడియోని. సో ఇంకా నెక్స్ట్ వీడియోకి అయితే వస్తాం గైస్. సో అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా నా నెక్స్ట్ వీడియోస్ వస్తుంటాయి, ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి, మీరైతే క్యాచ్అప్ కూడా ఉంటుంది. సో మీతో నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.